వెల్కమ్ టు TG24 టీవీ. నేను శైలజ. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకంగా బాలానగర్లో మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. వినాయక నగర్ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మెయిన్ రోడ్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు రద్దు చేయకుండా ఉండేలా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా ఆవుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలిచే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. అలాగే ప్రభుత్వ భూములను విక్రయించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ప్రజా ఆస్తులను కాపాడేందుకు ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. మాధవరం కృష్ణారావు గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై విరాజ్యం, జై విరాజ్యం, ఆపద్దు ఆపద్దు, ఆపద్దు ఆపద్దు, జై తెలంగాణ, జై తెలంగాణ. కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు గౌరవ కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారి పిలుపు మేరకు ఈరోజు బాలనగర్ డివిజన్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు పేదల పాలిట ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి అనే ఒక పథకాన్ని ప్రారంభిస్తే, మరి కేసీఆర్ కిట్టు ప్రారంభిస్తే ఒకటానికొకటి కేసీఆర్ పెట్టినటువంటి పేద ప్రజల పట్ల పెట్టినటువంటి ఈ యొక్క పథకాలను కుట్రలతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటి కూడా డ్రాప్ చేసే పరిస్థితి. పేదల పట్ల పేదలను అణిచివేయాలి, పేదలు సంతోషంగా ఉండకూడదు, పేదలు సంతోషంగా పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఈ పథకాలన్నీ కూడా మాఫీ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు అదేవిధంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, మేము వస్తే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తున్న ఈ ముఖ్యమంత్రి, దొంగ ముఖ్యమంత్రి ఈరోజు ఆ తులం బంగారం దేవుడెరుగా ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కును కూడా ఈరోజు ఎత్తివేసే పరిస్థితి. కుట్రలో భాగంగా కోర్టుకు సరైన పత్రాలు సమర్పించకుండా కుట్ర చేస్తూ ఈ పథకాన్ని కూడా ఆపేసి ఈరోజు బాలనగర్కు 300 చెక్కులు వచ్చి ఎంఆర్ఓ దగ్గర ఆగి ఉన్నాయి, ఇవ్వమంటే ఇవ్వడం లేదు. కోర్టు స్టే ఉంది అంటా ఉన్నారు. కోర్టు స్టే ఎందుకుంది? మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కదా, మీరు సరైన పత్రాలు కోర్టుకు అందజేయడం వల్ల కదా ఆగిపోయినాయి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బాలనగర్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇమీడియట్గా వెంటనే ఆ చెక్కులను పేద ప్రజలకు అందజేయాలి, ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చేసుకున్న ఈ పథకాల వల్ల పేద ప్రజలు నష్టపోతా ఉన్నారు. కేసీఆర్ పేరు వస్తుందని చెప్పేసి మీరు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం చాలా దారుణం, దుర్మార్గం. అన్ని కార్యక్రమాలు అదేవిధంగా ఈరోజు మరి పార్టీ పిలుపు మేరకు ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆయనకు
ఈ పేద ప్రజల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ఆడబిడ్డల పట్ల నిరంకుశ వైఖరి అణచివేత ధోరణి మానుకోవాలని వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి అంబేద్కర్ గారికి ఈరోజు వినతిపత్రం బాలనగర్ టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు దమ్ముంటే కొత్త పథకాలు పెట్టండి, కానీ కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలను ఆపి మీరు పేదలను అడ్డి ఉంచొద్దు, పేదలను ఇబ్బంది పెట్టొద్దు అని డిమాండ్ చేస్తూ మరి కార్యక్రమం బాలనగర్ డివిజన్ కార్యకర్తలకు లీడర్లకు ఉద్యమకారులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జై తెలంగాణ. ఆపొద్దు 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 కేసీఆర్ కి ఆపొద్దు 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 దొంగల ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం అమ్మొద్దు 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 పార్కులు అమ్మొద్దు 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 అమ్మొద్దు. జై తెలంగాణ. డౌన్ డౌన్ కాంగ్రెస్ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి. జై తెలంగాణ.